పవిత్రమైన మార్గశిర మాసంలో అనేక పండుగలు పుణ్యతిథులు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా మార్గశిర మాసం అనగానే గుర్తొచ్చేది భక్తులందరికీ దత్త జయంతి. త్రిమూర్తి స్వరూపంగా భావించే పూజించే ఆ దత్తాత్రేయుని జయంతి సందర్భంగా ఆ దత్తాత్రేయ స్వామివారిని ఎలా పూజించాలి, దత్త జయంతి విశిష్టత గురించి భక్తులమందరము తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజున దత్తాత్రేయుని జన్మదినోత్సవాన్ని జరుపుకోవాలి. ఈ సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ఆ దత్త జయంతిని భక్తులందరూ ఎంతో వైభవంగా జరుపుకోవాలి. వ్యాస మహర్షి రచించిన నారద పురాణం భవిష్యోత్తర పురాణం ప్రకారం దత్తాత్రేయుడు 3,00,00,000 దేవతల అవతారమని మనకు తెలుస్తోంది. ఆత్రి మహర్షి అనసూయ దంపతుల వరపుత్రుడే ఈ దత్తుడు. 3 తలలు 6 చేతులు, శంఖం చక్రం త్రిశూల ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాతతో కూడిన ఆ దత్తాత్రేయ స్వామివారి స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే త్రిమూర్తులను పూజించినట్టేనని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. దత్తాత్రేయ స్వామివారిని బ్రహ్మచారి, సన్యాసిగా కూడా భక్తులు పూజిస్తూ ఉంటారు. ఈ దత్త జయంతి రోజు భక్తుల పూజా విధానం ఎలా ఉంటుంది అంటే, దత్తాత్రేయ స్వామివారికి ప్రదోష కాలంలో అనసూయ గర్భమునందు జన్మించినందున ఆ దత్తుణ్ణి సాయంత్రం వేళల్లో పూజించడం సాంప్రదాయం. దత్త జయంతి రోజు భక్తులు సూర్యోదయానికి పూర్వమే లేచి శుచిగా పూజా మందిరము ఇల్లు శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలతో అలంకరించాలి. పూజా మందిరాన్ని రంగవల్లికలతో తీర్చిదిద్దాలి. భక్తులందరూ కూడా ఈ దత్త జయంతి రోజున పూజ చేసుకునేవారు మిగతా వారందరూ కూడా పసుపు రంగు వస్త్రాలను ధరించడం అత్యంత శుభకరం. దత్తాత్రేయ స్వామివారు నిలుచున్న భంగిమలో ఉన్న చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ గంధం పసుపు రంగు పుష్పాలతో అలంకరించుకోవాలి. ఆవునేతితో దీపారాధన చేసుకొని ముందుగా గణపతిని పూజించి ఆ దత్తుని పూజ మొదలుపెట్టాలి. దత్త అష్టోత్తరం, దత్తస్తవం, దత్తాత్రేయ సహస్రనామావళి భక్తితో పఠించాలి. పసుపు రంగు ప్రసాదాలు అంటే నిమ్మకాయతో చేసిన పులిహోర, బూందీ లడ్డూలు, కేసరి బాతు వంటి ప్రసాదాలను భక్తితో నివేదించాలి. ఈ రోజున భక్తులందరూ గురుచరిత్ర, ఆ దత్తాత్రేయ స్వామివారి విశేషాలను చదువుకోవడం ఎంతో మంచిది కూడా. ఈ రోజున ఆ దత్తాత్రేయ స్వామివారి పారాయణం చేయడం కూడా ఎంతో శుభదాయకం. ఇంట్లో పూజ పూర్తయ్యాక సమీపంలోని దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయాలి. స్వామికి కొబ్బరికాయ సమర్పించాలి. ఈ రోజున దేవాలయంలో అన్నదానం చేయడం వలన విశేషమైన పుణ్యం లభిస్తుంది. దత్తాత్రేయ స్వామివారి వెంట ఎల్లప్పుడూ కూడా 4 కుక్కలు ఉంటాయి. ఈ 4 వేదాలకు చిహ్నమని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే దత్త జయంతి రోజున కుక్కలకు ఆహారం సమర్పిస్తే శని బాధలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజున గోమాతకు గ్రాసం తినిపించడం కూడా చాలా మంచిది. విశేషించి ఈ రోజున భక్తులందరూ దత్తాత్రేయ స్వామివారి జననానికి సంబంధించిన పురాణ గాథను చదివినా విన్నా అత్యంత శుభం జరుగుతుంది. భక్త సులభుడైన దత్తాత్రేయుని పూజకు కఠిన ఉపవాసాలు, జాగారాలు అవసరం లేదు. మనకున్నది నలుగురితో పంచుకొని సంతోషంగా ఉండడమే దత్తాత్రేయ స్వామివారి అవతారం విశేషం. మానవాళికి ఇచ్చే సందేశం కూడా అదే అని కూడా భక్తులందరూ నమ్మాలి. దత్త జయంతి రోజున భక్తులందరం కూడా ఆ దత్తాత్రేయుణ్ణి పూజిద్దాం, సకల శుభాలను పొందుదాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామియే నమః.